నమస్తే. అన్‌స్టాపబుల్ రివ్యూస్ 2.0కి స్వాగతం. సాటర్డే వీకెండ్ ఎపిసోడ్ సాంగ్‌తోని స్టార్ట్ అయింది. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల పచ్చగడ్డి కోసేది నా కళ్ళు చెబుతున్నాయి. ఫాలోడ్ బై మనం బీజం సాంగ్, బీజం మ్యూజిక్. అది ఏఎన్ఆర్ లివ్స్ ఆన్ సెంటనరీ సెలబ్రేషన్స్ అండ్ చిన్న ఇమోషన్తోని ఈ పాటల మధ్యన ఎంట్రీ ఇచ్చారు నాగార్జున గారు. శుక్రవారం ఏమైందో చూద్దాం మన టీవీ అని చెప్పి చూపించారు. అక్కడ షరామామూలే గార్డెన్లోని నిఖిల్ అబ్బాయి మాట్లాడుకుంటున్నారు. అబ్బాయి ఈజ్ మోర్ ఇంటూ పృథ్వీ లాగా వైలెంట్గా ఆడుతున్నాడు. ఫోటో గేమ్ నుంచి స్టార్ట్ అయింది. అదే ఫోటో ఫ్రేమ్స్లోని ఫోటోలు పెడతారు క్లాన్ చీఫ్స్, అది చూపిస్తూ నువ్వేదో ఎంకరేజ్ చేస్తున్నావు, చాలా రఫ్ అండ్ టఫ్గా ఆడారని. అబ్బాయి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒక 2 నిమిషాలు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో అర్థం కాలేదు. తర్వాత పృథ్వీ గురించి అని తెలిసింది. సో నిఖిల్ అంటున్నాడు, లేదు నన్ను అడిగాడు, నాకే చెప్పచ్చు కదా, అబ్బాయి ద్వారా ఎందుకు చెప్తున్నావు, నేనేమి వైలెంట్గా ఆడలేదు ఇది అని ఏదో ఇలా. మొత్తానికి నిఖిల్ గురించి పృథ్వీ గురించి అబ్బాయి టోటల్గా ఫోటో ఫ్రేమ్ గేమ్ నుంచి చాలా 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 రఫ్ అండ్ టఫ్ ఆడుతున్నారు. నెగిటివ్ అన్న వర్డ్ కన్నా అసలు మెయిన్ వైలెంట్ అటాక్, వైల్డ్గా ఆడారు అన్నది మాత్రం కన్వే చేసుకున్నారు. అది అబ్బాయి అన్నాడనమాట, కాదురా నువ్వు ఇలాగరా అలాగరా చెప్పాడు. ఎవరు మణికంఠ కూడా చెప్పాడు, నీ యాంగిల్ని చూడలేదు అని. బట్ వాట్ ఐ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ది గేమ్, నిఖిల్ అయితే ప్రేరణని ఇసిరికొట్టాడు, యష్మిని ఇసిరికొట్టాడు. అసలు ఎంత రఫ్గా బిహేవ్ చేస్తున్నాడంటే తన గోల్ అంతా ఎగ్స్ వేసుకోవడం తప్ప ఇది ధర్మమా న్యాయమా కరెక్టా కాదా, ఎవరైనా హర్ట్ అవుతున్నారా, అసలు మణికంఠాన్ని ఇసిరి కొట్టి పడేసే విధానంలో ఇవాళ అసలు నిఖిల్ని ఆ విధంగా అసలు క్వశ్చన్ చేయలే. ఈ 3 వారం నుంచి చీఫ్లు అయిపోవడం, కంగ్రాచులేషన్స్ అనడం తప్ప తనలోని లోటుపాట్లు ఎత్తి చూపించుకునే పరిస్థితి రానవటల. మణికంఠాన్ని పృథ్వీ నిఖిల్ ఇద్దరు చాలా మ్యాన్ హ్యాండిల్ చేశారు. అది కాక కించపరిచారు. వీక్ గడివి, నువ్వు ఫిజికల్లీ వీకు, నువ్వు ఇలాగా ఏడుస్తావు ఆడవాళ్ళలాగా అని అనడం, అటాక్ చేయడం, వర్బల్గా అటాక్ చేయడం. ఆ అబ్బాయిని హ్యాండిల్ చేసి చేతులు తిప్పేసి గుండె మీద చేయి పెట్టి పేక మీద తొక్కేసి ఇసిరికొట్టి పడిపోయి బుర్రకేదో దెబ్బ తగిలిన మినిమం కట్టసి లేకుండా, మానవత్వం లేకుండా ఆడారే. ఆ విధానం అయితే చాలా చండాలంగా ఉంది. జనాలు చూసి గుండెలు తంపింగ్ మాట, అసలు గుండె దడలాడి భయం వేసిన తరుణం నుంచి ఒక్క మాట కూడా నాగార్జున గారు నిఖిల్ని పృథ్వీని ఆ విషయంలో, పృథ్వీ ఏదో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడని తిట్టారు తప్ప నిఖిల్ని పృథ్వీని ఆ లైన్లో అస్సలు ఇంత మాట అనకపోవడం, ఆల్ ఇన్ ద గేమ్ అని చెప్పి తోసిపుచ్చేసి ప్రేరణ విషయంలో కూడా అనడం నాకు సుతారము నచ్చలేదు. ఎందుకంటే ఒక అమ్మాయిని, ఇద్దరు అమ్మాయిలు కానీ అబ్బాయి కానీ గేమ్ పరంగా కానీ నలిపేసి సఫకేట్ చేస్తున్నప్పుడు నేను ఇంకా చూస్తున్నాను అంటే పేక నొక్కేసి ప్రాణం పోయిక సంచాలకు నిర్ణయం తీసుకుంటాడా ఏంటి అసలు? నాకు ఆ విషయం అయితే అస్సలు నచ్చలేదు. నిఖిల్ని తన వైలెంట్ గేమ్ గురించి కానీ, పృథ్వీని తన వైల్డ్ అండ్ వైలెంట్ గేమ్ గురించి కానీ, ఇన్హ్యూమన్గా బిహేవ్ చేయడం కానీ, అవతల వాడి ప్రాణం గురించి కూడా పట్టించుకోకుండా ఆడే తీరుని కూడా పాయింట్అవుట్ చేయకుండా ఇగ్నోర్ చేసి వాళ్ళకి బాయ్ సీ యూ టుమారో అని వెళ్ళిపోవడం నాకు నచ్చలేదు. అయితే ఇక్కడ ఏదో అబ్బాయి కొంచెం ఇక్కడ కూడా గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఏంటంటే ఇప్పుడు ఎంత హైప్ క్రియేట్ అయింది, రెడ్ కార్డు అబ్బాయికి రెడ్ కార్డు ఇచ్చేశారు అని అంత ఎపిసోడ్లో కనిపించలే. ఎందుకంటే రెడ్ కార్డు అన్నది అల్టిమేట్గా రెడ్ కార్డుని చూపిస్తారు.
ఆ రెడ్ కార్డుకి విలువేంటి? బిగ్ బాస్ని వరల్డ్ వైడ్ పబ్లిక్ ఆడియన్స్ చూస్తున్నారు. సో మా ఆడియన్స్కే రెడ్ కార్డు తాలూకా సీరియస్నెస్ ఇంపాక్ట్ కలగలేదు మైండ్ మీద. అమ్మో రెడ్ కార్డు ఇచ్చేశారు, ఏంటి వీడి భవిష్యత్తు, ఈ అబ్బాయి ఫ్యూచర్లోని ఇండస్ట్రీలో నిలదొక్కాల్సినాడు, వాడి వయసు ఎంత అని మనకి దడ పుట్టాలి. మనకే అనిపించకపోతే హౌస్ మేట్స్ వాళ్ళకి ఏమి అసలు చేమ కుట్టినట్టు ఉండదు. నేను ఇంకా చెప్తాను, అసలు మినిమం రియాక్షన్ అబ్బాయి మొహంలో ఫీలింగ్స్ నేను చూడలేదు. అసలు రెడ్ కార్డు, నువ్వు తప్పు చేసావు, డిస్రెస్పెక్ట్, హయ్యెస్ట్ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ బిగ్ బాస్ రూల్స్. కానీ నువ్వు కామెంట్ చేసే ప్రతి విధానం, ఇప్పుడు ఆ వీడియోలన్నీ మనకు చూపించకపోతే వేరే విషయం, చూపించిన తర్వాత అల్టిమేట్ రెడ్ కార్డ్ అన్నప్పుడు దాని సీరియస్నెస్ ఎలా ఉండాలి, ఆ అబ్బాయిలోని సెల్ఫ్ రియలైజేషను రెపెంట్ అవుతున్నట్టు ఎక్కడ కూడా ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐఎమ్ సారీ, నాకు ఒక్క అవకాశం ఇవ్వడం తప్ప ఒక కంట చుక్క రాలేదు, భయం కనిపించలేదు, బాధ కనిపించలేదు, రిగ్రెట్ కనిపించలేదు. ఇతను చెడపుకరా చెడిదేవని ఈయన చెడింది కాక తక్కువ వాళ్ళందరిని కూడా ఈయన చేసింది కరెక్ట్ అని చూపించి వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ మీద జోకులు వేసేటి ఇన్వాల్వ్ అయ్యేటట్టు బిహేవ్ చేసిన వాడు క్లాన్ లీడర్ ఎలా అవుతాడు? ఎంతటి మంచి అవకాశం అంటది. వాళ్ళ మోసలో పడిపోయి ఒక టీంలో నిఖిల్, సోనియా, పృథ్వీ వీళ్ళల్లోని మోసలో పోస్తుంటే బిగ్ బాస్ మహత్తరమైన అవకాశం ఇచ్చి ఒక క్లాన్కి లీడర్ని చేస్తే, ఒక లీడర్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళ క్లాన్ని బాగా గైడ్ చేసి తను ఆడి అవసరమైతే సాక్రిఫైజులు చేసి అలాగ ఆడాల్సిన మనిషి ఆడకుండా ధమాక లేదు. ఈ బిగ్ బాస్ బయాస్డ్ గాడు, మెంటల్ గాడు, వీడికి ఏమైనా క్లారిటీ తగలడలేదు. వాళ్ళ పెళ్ళం తిట్టినప్పుడల్లా వచ్చి స్క్రిప్ట్లు రాస్తున్నాడు, నన్ను బయటికి పంపిస్తే నేను రాస్తాను ఈ స్క్రిప్ట్లు, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా నేను చెప్తాను, అస్సలు బుర్ర తక్కువ రైటింగ్ రాస్తున్నాడు. ఈ ఒక గేమ్సా? ఇంత ఘోరంగా బిగ్ బాస్ని డైరెక్ట్గా డిస్రెస్పెక్ట్ అన్నది చాలా చిన్న వర్డ్. ఒక వ్యవస్థ, బిగ్ బాస్ అన్నది ఒక వ్యవస్థ. నీకు కూడి పెట్టి ప్రతి వారం డబ్బులు ఇస్తూ నిన్ను మేపుతూ ఏమంటారు దాన్ని, యు ఆర్ ఇన్వెస్టింగ్, బిగ్ బాస్ ఈజ్ ఇన్వెస్టింగ్ మనీ ఆన్ యూ. నీకు డబ్బులు ఇచ్చి ఆ 1 వీక్ నీకు ఎక్స్పోజర్ ఇచ్చి జనాలకి నువ్వేంటో తెలియపరిచి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి నీకు అవకాశం ఇస్తున్న ఒక బిగ్ బాస్ని, వ్యవస్థని క్వశ్చన్ చేస్తూ గేలి చేస్తూ చాలా నీచమైన మాటలు మాట్లాడిన ఒక క్యాండిడేట్కి, ఒక కంటెస్టెంట్కి రెడ్ కార్డు చూపించారు 8 సీజన్స్లో ఫస్ట్ టైం. చూపించినప్పుడు దాని తాలూకా సీరియస్నెస్ అట్లీస్ట్ ఎవరికైతే చూపించారో, ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి నవీన్కి చూపించారు, ఆ అబ్బాయికి గడలాడించారు. అమ్మో ఎంత తప్పు జరిగింది. నేను జోక్ అన్నాడు, జోకేం కాదు, చాలా సీరియస్గా నా ఫేస్ చూపించి నా మాటలు వేయండి, ఫాల్తున్న కొడుకులు, ఫాల్తున్న అక్కడ మాట్లాడడం, అది కాక తను అది జోక్ అనడం కూడా కాదు, చాలా సీరియస్ నోట్లోనే అన్నాడు. ఆ మాటని అంత డిస్రెస్పెక్ట్ చేస్తూ హౌస్లో ఉండి అగ్రిమెంట్లు కూడా సంతకం పెట్టినవాడు. అది దాని కాన్సిక్వెన్సెస్ ఏంటనేది కూడా తెలుసుండి కూడా నా ఇష్టం, నేను ఇలాగే మాట్లాడతాను, నాకు నచ్చలేదు, పంపించేస్తే పంపించండి అన్నవాడు ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ సారీ, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇంప్రూవ్ అవుతానంటే ఏంటి? ఐ విల్ నాట్ రిపీట్ దట్ వాట్ ఐ హ్యావ్ అటర్డ్, ఆల్ దోస్ వర్డ్స్ తప్పు. నేను అలా గేలి చేయకూడదు, నా పే మాస్టర్ని నేను తక్కువ చేయకూడదు అన్న మాటలు రాలేదు.
అవకాశం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి అని అన్నారు. ఈయన తప్పు చేసింది కాక వాళ్ళందరూ వెటకారం చేసి వాళ్ళ గేమ్ వదిలేసి వీళ్ళు బిగ్ బాస్ మీద కామెంట్లు చేస్తూ ఉండి చెడగొట్టింది కాక ఇప్పుడు ఇందులో కూడా వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయడం వల్ల ఎలాంటి మెసేజ్ వెళ్తుందంటే ప్రపంచానికి, ఆడియన్స్కి, ఓకే ఇవాళ రెడ్ కార్డ్ చూపించారు, ఓకే అన్నారు, ఎక్స్క్యూజ్డ్ అన్నారు, క్షమించేశారు, సో టుమారో ఎనీథింగ్ మే హ్యాపెన్, అంతే. రెడ్ కార్డు అని అన్నారు, ఏమైంది? హ్యాపీగా ఇన్ని మాటలు అనేసి ఇప్పుడు రేపు మళ్ళీ ఏమి ఎలాగా తీసుకుంటారో తెలీదు. బట్ ఇఫ్ దిస్ కంటిన్యూస్, వాట్ ఈజ్ అ రెస్పెక్ట్ గివెన్ టు బిగ్ బాస్? సో సింపుల్గా పోనీ ఇంత చేసినప్పుడు దానికి ఒక హైప్ క్రియేట్ చేసి, ఇగో నీ గురించి వేరే మాట్లాడుకుంటా, నువ్వు అందాక స్టోర్ రూమ్లో కూర్చో అని ఏదో అలా చెయ్యకుండా ఏమంటావు నిఖిల్ అంటే, లేదండి అవకాశం ఇవ్వాలని నిఖిల్. సో నిఖిల్ వెంటనే హగ్ చేసేసుకొని వాడు చేసింది తప్పు కాదన్నట్టు వీళ్ళందరూ వత్తాసు పలుకుతూ వాడు హగ్ ఇచ్చేసి అదేదో సంతోషించడం, లాస్ట్కి ఎక్స్క్యూజ్ చేశాక అది కూడా నాకు నచ్చలేదు. ఎవరు మణికంఠ అయితే ఉండాలండి అబ్బాయి ఇంట్లోని ఇన్ని తప్పులు మాట్లాడి బిగ్ బాస్ని అంతా హేళన చేసి ఒక పే మాస్టర్ని అంత డిస్రెస్పెక్ట్ చూసిన వాడు ఉండాలి హౌస్లో అంటున్నాడు. ఏమీ లేదు, అట్టట ఇంటెన్షనల్గా అంటే ఇష్టపూర్వకంగా ఇవ్వలేదట ప్రేరణ. ఆ అమ్మాయి ఏదో పెద్ద మర్డర్ చేసినట్టు తప్పు చేసింది, ప్రేరణ తప్పు చేసింది అంటనా, అంటే అబ్బాయి చేస్తా ఒకటి అమ్మాయి చేస్తా ఒకట. మోకమ్మడిగా ఆదిత్య తప్ప, ఆదిత్య అంటే కొంచెం నబీలు ఏంటంటే అవకాశం ఇస్తే బాగుంటుందండి, ఎవరికైనా సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి అని అన్నట్టు అన్నారు. తగ్గమాళ్ళు అందరూ మాత్రం అమ్మాయిలు లేదు ఛాన్స్ ఇవ్వాలి, సరిదిద్దుకుంటాడు అని చెప్పి అందరూ అనడం. నాగార్జున గారు వెంటనే ఓకే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, నేను బిగ్ బాస్ని ఎక్కడ కూడా బిగ్ బాస్ మాట్లాడినట్టు కానీ బిగ్ బాస్కి మెసేజ్ వెళ్ళినట్టు కానీ చిన్న కొంచెం నిర్ణయం తీసుకోవడానికి టైం తీసుకున్నట్టు కానీ ఏమీ లేదు, సింపుల్గా మై అపాలజీస్ టు బిగ్ బాస్ అన్నారు అని చెప్పేసి మళ్ళీ మామూలు అయిపోయింది, గేమ్లోకి వచ్చేసారు. ఇది నాకు ఏదో హైప్ క్రియేట్ చేశారు తప్ప ఏమీ లేదనిపించింది, అనిపించింది నాకైతే. సో ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్. సో అండ్ పనిష్మెంట్ ఇమ్మని కాదు, బట్ స్టిల్ దాని సీరియస్నెస్ ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేపారు బిగ్ బాస్ టీం వాళ్ళని అనిపించింది నాకు. సో మీ రెస్పెక్ట్ మీరే నిలబెట్టుకోవాలి, ఇలాగ చేస్తే రేపు ఎవరు భయపడరు. డైరెక్ట్గా బిగ్ బాస్ని తిట్టాను కదరా అంటున్నాడు అబ్బాయి, అదేదో గొప్ప అనుకుంటున్నాడు. నేను ఫ్రాంక్గా ఉంటాను రా ఏదో చెప్తున్నాడు, అందుకని చెప్పి జనాల్లోకి ఏమైనా నెగిటివ్గా వెళ్ళిందేమో అనుకుంటున్నానంటే అప్పటికి నాగార్జున గేట్లు తీశారు, డైరెక్ట్గా అబ్బాయే తప్పు చేశాడు, దుర్భాషలు ఆడాడు అని చెప్పిన సోనియా వచ్చి సారీ చెప్పి అన్నా నువ్వు సారీ చెప్పలేదు, వీళ్ళందరినీ కూడా స్కేప్ గోట్స్ని చేసావు అని చెప్పిన కించిత్ బాధ కానీ ఒక కన్నీరు కానీ ఏడుపు కానీ లేదు అని రిగ్రెట్ కానీ రిపెంట్ అవుతున్నట్టు కానీ ఎక్కడా నాకు అబ్బాయి ఫేస్లో కనిపించలేదు. సారీనండి, సారీ అంటున్నానండి, అది తప్ప నేనేం చేయలేనని కూడా అంటున్నాడు. సో బాగా వెళ్ళలేదు, ఎంత హైప్ క్రియేట్ చేశారు కానీ అది సమంగా సీరియస్నెస్ ఇంకా రాదు ఇక మీదట ఇలాగ కానీ బిగ్ బాస్ ఇలాగా బిహేవ్ చేస్తానని అనిపించింది. నెక్స్ట్ ఫ్రైడే దీంట్లోనే పల్పీ ఆరెంజ్ ఒక జ్యూసర్ని చూపించి ప్రమోషన్ దీంట్లో జ్యూస్ ఏదో చేశారు. అందులో కూడా అక్కడ ప్రేరణ పాపం జ్యూస్ కలెక్ట్ చేసి జార్లో వేస్తుంది, మణికంఠ ఆరెంజెస్ కట్ చేసి ఆ జ్యూస్ తీయాలన్నమాట. కమాన్ తొందరగా చెయ్యి అంటే ప్రెషర్ ఇవ్వకు, నీ కామ్గా నా పని నేను చేసుకుంటాం అంటాడు. ఇలా గేమ్లోని ప్రెషరే లేకుండా ఉంటే శుభ్రంగా ఇంట్లో కూర్చోవచ్చు కదా స్వామి, ఎందుకు ఇక్కడికి వచ్చి నాకు ఆ ప్రెషర్ తీసుకోలేను, ఐ కాంటు స్పీడ్ చేయలేను, గుళ్ళు టాస్క్లో కూడా అంతే అని నిఖిల్తోని సోదేస్తున్నాడు మణికంఠ.
అంత ఇది ఉన్నోళ్ళు శుభ్రంగా ఇంట్లో కూర్చోవడమే, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఏదో ల్యాప్టాప్ పెట్టుకుని పని చేసుకోవడమే. ఈ షోకి రావడం ఎందుకు, ఇతరుల మీద విరుచుకుపడడం ఎందుకు? దూరిపోతాడు మళ్ళీ, నేనే అన్నీ చేసేస్తాను, నేను ఆడతాను, ఈ ఆరెంజ్ జ్యూస్ తీసేస్తాను, నా బిడ్డ నా భార్య వస్తారు అనుకుంటాడో ఏంటో మరి. యువతల వాళ్ళకి అవకాశాలు అక్కర్లే. అయిపోయిన తర్వాత నిఖిల్ని మణికంఠ మాట్లాడుకుంటున్నారు. ఇదే నాకు స్పీడ్ పరిగెట్టలేను, నేను గుడ్లు టాస్క్లో నేను అలాగే అయ్యాను, నా ఆట నేను ఇస్తాను అని సోనియా సోనియా గురించి చెప్తున్నాడు నిఖిల్, చీఫ్ కంటెస్టెంట్ దీని కిందే. సోనియా చేసేస్తుంది అనుకున్నాను, ప్లేట్లు బ్యాలెన్స్ చేసేస్తుంది అనుకున్నాను అని చెప్తున్నాడు. అంటే లేదు, నేను ప్రెడిక్ట్ చేశాను తను ఓడిపోతుంది, నువ్వు గెలుస్తావు, నువ్వు చీఫ్ అయిపోతావని అంటున్నాడు. చాలా పెద్ద ప్రిడిక్షన్ మాస్టరు. నెక్స్ట్ సోనియా డైరెక్ట్గా నాగార్జున గారు వచ్చి డైరెక్ట్గా సోనియా అని చెప్పి అడిగారు, సంచాలకుగా నువ్వు కరెక్ట్ చేసావంటే తడబడింది, నేను కన్ఫ్యూజ్ అయ్యాను అన్నది. ఎందుకంటే బాల్ లోపలికి తోయలేదు. ఈ విషయంలో కూడా నాకు క్లారిటీ రాలేదనే అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు సంచాలక తుది నిర్ణయం అని చెప్పేస్తారు. ఆదిరెడ్డి గారి సీజన్లో మాత్రం ఆదిరెడ్డిని పాపం చెత్త క్యాప్టెన్గా బ్రాండ్ చేసి సంచాలకుగా కూడా ఏవో తప్పులు చేశారని అన్నారు. బట్ స్టిల్ ఈ అమ్మాయి కేవలం బయట నుంచి లోపలికి బాల్స్ అన్నీ తొయ్యాలి. నిఖిల్కి కన్వీనియంట్గా ఉండేటట్టు లైట్ పింక్ కలర్వి లోపలికి తోసింది కొంతసేపు చేసినప్పుడు. తర్వాత స్టిక్ ఇరిగిపోయిందండి. అది గేమ్ రూల్లోని స్టిక్ ఇరిగిపోతే గేమ్ పాస్ చేయాలని అక్కడ రాయలేదు. బట్ అది అతని చేతిలోని స్టిక్ లేదు, అతని దగ్గర ఆయుధం లేనప్పుడు గేమ్ ఆడకూడదు అని చెప్పి నాగార్జున గారు ఆల్మోస్ట్ సోనియా చేసింది కరెక్టే అన్నట్టు అబ్బాయిని అటాక్ చేసుకుంటూ వెళ్ళి, నువ్వు బయటకు వచ్చావు బాక్స్లోనే ఆడతారు కదా, మైదానంలోనే క్రికెట్ ఆడతారు కదా, నువ్వు ఎలా బాక్స్లోంచి బయటకు వచ్చావు, నువ్వెందుకు మాట వెళ్ళలేదు అని చెప్పి వీడియోలు చూపించి టోటల్గా ఆ బాక్స్ బయటకు వచ్చి అబ్బాయి బాక్స్లోకి వెళ్ళకపోతే డిస్క్వాలిఫై చేస్తానని 10 సార్లు అరిచిన వీడియోలు. తర్వాత అబ్బాయి ఏమొచ్చి లేదు నేను ఏమి ఆడినాం, ఇక మీద గేమ్స్ ఆడినాం, నన్ను ఇంటికి పంపించేయండి అని చెప్పి వితండవాదన చేయడం. అక్కడ స్మోకింగ్ జోన్ దగ్గర కూర్చొని వీళ్ళందరికీ ఉపోద్ఘాతాలు ఇవ్వడం అది కరెక్ట్ కాదని మణికంఠ వెళ్ళి పాయింట్ బై పాయింట్ నేను మాట్లాడతానని చెప్పడం, నిఖిల్ దానికి ఆర్గ్యుమెంట్ చేయడం, ఈ వీడియోలన్నీ చూపించారు. మొత్తానికి ఏంటంటే అభయ్ రాంగ్, నీ బిహేవియర్ కరెక్ట్గా లేదు, సంచాలకుని ఫాలో అవ్వలేదు, సంచాలకి నిర్ణయం తీసుకుంటే ఇలా బిహేవ్ చేసావు అని చెప్తూ అబ్బాయిని అటాక్ చేసుకుంటూ వెళ్ళారు. సంచాలకి మాట వినలేదన్నారు, వీడియోలన్నీ చూపించారు. సో అక్కడి నుంచే అబ్యూస్ చేయడం, బిగ్ బాస్ని అబ్యూస్ చేయడం మొదలుపెట్టాడు అబ్బాయి. సో బై మిస్టేకు నేను బయటకు వచ్చేసింది, ఇప్పుడు వీడియోలు చూస్తుంటే నాకు అర్థమవుతుంది అదంతా నా మిస్టేకే. దిస్ ఈజ్ బిగ్ బాస్ హౌస్, బిగ్ బాస్ విల్ రూల్ అని చెప్పి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు యాక్ట్ చేశారు నాగార్జున గారు. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ అన్న మాట తప్ప ఎక్కడా కూడా కించిత్ బాధ బెంగ కానీ, రెడ్ కార్డు ఇచ్చేసారు అంటే మనకు తెలుసు రెడ్ కార్డు ఇస్తున్నాను ఎంత న్యూస్, వాళ్ళు సడన్గా రెడ్ కార్డు చూపిస్తే ఉచ్చబడిపోవాలి కరెక్ట్గా చెప్పాలంటే తెలుగులో. అదేం కనిపించలేదు నాకు అబ్బాయిలో. సింపుల్గా పక్కన నించున్నాడు, వీళ్ళందరూ బతిమాలేశారు, ఓకే సారీ అనేసారు. పృథ్వీకి కూడా సేమ్ వార్నింగ్ వెళ్ళింది, నువ్వు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావని. అంతేగాని వైలెంట్గా అందరినీ హర్ట్ చేశాడు, ఫిజికల్గా అసాల్ట్ చేశాడు, వాటి గురించి ఏమీ ఇంత వార్నింగ్ లేదు. నిఖిల్ కూడా చాలా అసాల్ట్ చేశాడు. తర్వాత అమ్మాయిల విషయానికి వస్తాను, చాలా ఘోరంగా దాన్ని అటాక్ అసాల్ట్ అంటారు, ASSAULT చూసుకుంటే తెలుస్తుంది. దాని పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. యాక్చువల్లీ బయట ఒక మనిషి మీద అంత తిరుగుబాటు చేసి నొక్కేసి అటాక్ చేసి, 2 మనుషులు చేతులు అవి కట్టేసి కాళ్ళని కూడా పిసికేసి మనిషిని రక్కరేస్తూ చేస్తున్న దాన్ని మానవ హక్కుల ఉల్లంఘన అంటారు దాన్ని. అలాంటిది గేమే కదా అంటే
బిగ్ బాస్లో ఇటువంటివి జరగకూడదు. ఇక మొదట గేమ్లోని ఎవ్రీథింగ్ చల్తా అంటే రేపు గబుక్కున పృథ్వీ అయితే పేక తిప్పాడు, పేక మీద చెయ్యేసి పేకని ఇలా తిప్పాడు ఆదిత్య గారిని. దాన్ని కూడా ఖండించలేదు నాగార్జున గారు. అంటే తిప్పేసి టప్మని ప్రాణం పోతే ఏంటి, నా ఎగరగొట్టి నేలకేసి కొట్టాడు మణికంఠని. ఆ మూమెంట్లోని ప్రాణమే పోతే వేడు బిగ్ బాస్ స్టాండ్ షో ఎక్కడ నిలబడుతుంది? అదొక పెద్ద క్రైమ్ కింద అయిపోద్ది. ఇప్పటికైనా ఆపండి, గేమ్లోనే కదా ఎవ్రీథింగ్ చల్తా అని అనకండి. నాగార్జున గారు ఈ విషయంలో చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని ఒక లీగల్గా అడ్వైస్ తీసుకొని ఇలాంటివి కొంచెం అరాచకాలు కట్ చేసి తగు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్ డిస్రెస్పెక్ట్ టువర్డ్స్ బిగ్ బాస్ అని అన్న నాగార్జున గారు ఇన్హ్యూమన్గా నిఖిల్ పృథ్వీ అమ్మాయిని కూడా చూడకుండా ఎడం చేత్తోని కుడి చేత్తోని వాళ్ళు ఇసిరీసి నేలకేసి కొట్టేసి గేమ్లు ఆడాల్సిన అవసరమే లేదు. అట్లీస్ట్ ఒక గట్టి వార్నింగ్ వెళ్ళాలి, ఆ వార్నింగ్ కూడా వెళ్ళలేదు. చాలా విచారకరమైన విషయం. ఒంట్లోని చాలా బాధ పెట్టి జరిగింది కరెక్టేనా? అయితే ఈ విషయంలో అయితే డెఫినెట్లీ చర్యలు తీసుకోవాలి. నిఖిల్ ఇక మీదట కరెక్టే తను ఆడే విధానం అనుకుంటాడు. తర్వాత పృథ్వీని బ్యాడ్ వర్డ్స్ ఏదో అని వాడాడు, దాని గురించి తప్ప వైల్డ్గా బిహేవ్ చేసింది కూడా గట్టి వార్నింగ్ వెళ్ళలేదు. అయితే ఇక్కడ నిఖిల్ అడిగారు ఎవరు బాగా ఆడారంటే ఏదో చెప్పాడు, సీత అన్నాడు ముందు. అయితే రెడ్ ఎగ్ సోనియాకి ఎందుకు ఇచ్చావు అంటే అమ్మాయిలందరూ బాగా ఆడారండి, అందులో సీత బాగా ఆడిందండి, విష్ణు బాగా ఆడిందండి, ఎక్కువ సీత పేరు చెప్పాడు. ఎందుకంటే అలిగింది కదా డైరెక్ట్గా రెడ్ ఎగ్ ఇచ్చినందుకు, అందుకని అక్కడ కాంపెన్సేట్ చేస్తున్నాడు. అమ్మాయిలందరూ బాగా ఆడారు అంటే మా క్లానా వాళ్ళ క్లానా ఏదో అడిగాడు. నైనికని అడిగారు ఏంటది అంటే ఏమిటంటే అంతా వైలెంట్ అయిపోయి అగ్లీగా సిచ్యుయేషన్ తిరిగింది. నైనిక కూడా చాలా ఓవర్ యాక్షన్ చేసింది, తన ఎగ్స్ని సంచాలక్ చెప్పిన దానికి విరుద్ధంగా దాచుకుంది, ప్రొటెక్ట్ చేసుకుంది. కానీ అలాగ ప్రొటెక్ట్ చేసుకోలేదు అభయ్, చేస్తున్న అమ్మాయిని కూడా అడ్డాడు, చెయ్యనివ్వలేదు, కవర్ చేయకూడదు, తీసుకో అంటున్నాడు. సీత వచ్చి శుభ్రంగా గుప్పుళ్ళు గుడ్లు తీసుకెళ్ళిపోయింది. తన టీము ఓడిపోయేటట్టు చేశాడు. అలాగే నబీల్ కూడా సంచాలక్గా వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో చెప్పకుండా సంచాలక్ ఇది చేశాడు. అది నాకు కొంచెం కరెక్ట్ కాదనిపించింది. బిగ్ బాసే ఈయన్ని రూల్స్ ఇలా పెట్టాలి, పెట్టి సంచాలక్ తుది నిర్ణయం అన్నప్పుడు ఆయన రూల్స్ గట్టిగా ఫ్రేమ్ చేయాలి. ఎలా దాచుకుంటారు, ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటారు? లోపల బనియన్ లోపల వాటిలో దాచుకోకుండా ఆ బుట్టల్లోనే వేసుకొని ప్రొటెక్ట్ చేసుకునేటట్టు చెయ్యాలి. అది చెయ్యలేదు. సో నబీల్ అక్కడ ఫెయిల్ అయ్యాడు అనిపించింది సంచాలక్గా. గట్టిగా అయితే అరిచాడు, వాళ్ళందరూ అరుస్తుంటే దాన్ని స్టాప్ చేశాడు. కొంత ఫిజికల్ ఫోర్స్లో వస్తున్న దగ్గర చూసుకున్నాడు. కానీ ప్రేరణ విషయంలో చాలా అన్యాయం జరిగిందని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. అలాంటివి మళ్ళీ జరగకూడదని అనుకుంటున్నా. అయితే 100% ఇచ్చానని సీత అంటుంది. చాలా బాగా ఆడేవు సీత, 100% ఇచ్చావు. క్రూరమైన సాంగత్యంతో కలిసి విష్ణుతో చాలా క్రూరంగా బిహేవ్ చేసావు. ప్రేరణని మీరు ఫ్రెండ్స్ అందరూ కలిసి తన ఏదో 2 గుడ్లు తినింది అనే కాదు, అక్కడ అర్థం చేసుకోండి. 5 గుడ్లు ఉంటే అందరం షేర్ చేసుకోవచ్చు కదా, అందరికి ఇచ్చి ఉండేవాళ్ళం కదా అని సదుద్దేశంతో అమ్మాయి అంటే 2 గుడ్లు తిన్నందుకు నామినేట్ చేసినందుకు కక్ష కట్టేసి నైనిక, సీత అండ్ విష్ణు ముగ్గురుని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఒకళ్ళ మాటలు ఫ్రెండ్స్తోని ప్రేరణ మీద పగ కట్టి చాలా చండాలంగా బిహేవ్ చేసి వైలెంట్గా బిహేవ్ చేస్తూ రక్రీసి కాలుమండీలేసి
ఎగ్ కలెక్ట్ చేసుకున్న దగ్గర ప్రొటెక్ట్ చేసుకోవడం, బ్లాక్ చేసుకోవడం చేసుకోవచ్చు. కానీ కాలుమండి వేసి ఆ అమ్మాయిని మానసికంగా హింసించారు, ఫిజికల్గా కూడా చాలా అటాక్ చేశారు. దాన్ని ఖండించలేదు సరికదా, అది కరెక్టే కదా, గేమే కదా, నువ్వు అలా బిహేవ్ చేస్తావా అంటే 2 చెయ్యులు ఇలా పెట్టి నలిపేసి నాగార్జున గారికి చూపిస్తే కాళ్ళు వాడతాడా, బూతులు తిడతాడా, లేచి శుభ్రంగా వాళ్ళందరూ చెతక్కొట్టేస్తాడా? ఒక్కసారి ఇలస్ట్రేషన్ చేసి నాగార్జున గారికి చూపిస్తే చాలా బాగుంటుందని నా కోరిక. ఆ అమ్మాయిని వీడియో చూపించారు, రెండోసారి చూపించేసరికి నాకు బ్లడ్ బాయిల్ అయిపోయింది. అసలు ఆ అమ్మాయి మా నాన్న అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని పెట్టి నలిపేస్తుంది సీత. ఎంత దున్న పోతులాగా ఉందో అనకూడదు కానీ ఈ పిల్లని నలిపేస్తుంది కుర్చీలో పెట్టి, పేక మీద చెయ్యేసేసి ఇలాగ అదిమి పెట్టింది. ఈలోగా పక్క నుంచి పర్సనల్ గ్రడ్జ్ ఈ ఎగ్స్ గురించి నామినేట్ చేసిందని అట్ల గురించే పెద్ద సీన్ చేసి అందరి ముందు బ్యాడ్ చేసేసి సక్సెస్ఫుల్గా నేను అమ్మాయిని బ్యాడ్ చేశాను, జైల్లోని కూడేసినట్టు వేసింది, ఇలా 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 వేసింది. అసలు ఎక్కడ అలా జరగలే, ఇంటెన్షన్ అట, మొహంలో రియాక్షన్స్ అట. ఆడ మణికంఠగాడేమో ఇలాగా నవ్వుతూ ఇవ్వలేదని అనడం, తప్పు చేసిందని ప్రేరణని బ్రాండ్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటే అసలు ఆ అమ్మాయి అసలు తను రక్షించుకుంటుంది. సంచాలకేమో తమాషా చూస్తున్నాడు, నొక్కేసి ఈ అమ్మాయి వచ్చేసి నలిపేసి రాక్షసదాన అని అంటారు. కోపమే వస్తుంది ఎవరికైనా అలాగా అరెస్ట్ చేసేసి చెయ్యిలు నొక్కేసి ఊపిరి అన్నట్టు 2 ఆడపిల్లలు వచ్చి అటాక్ చేసేస్తుంటే పాపం రాక్షసి అంటే నువ్వే రాక్షసి ఇచ్చి తూవే నువ్వు అన్న. ఆ అమ్మాయి ఆ ఫిట్ ఆఫ్ యాంగర్లో క్యారెక్టర్లెస్ అన్నది, కానీ చెడు ఉద్దేశంతో డెఫినెట్లీ అని ఉండదు కదా. నువ్వు గేమ్లోని కొట్టుకొని అటాక్ చేసినప్పుడు మాటలు కూడా వస్తాయే, ఎందుకు రావు? పార్ట్ ఆఫ్ ద గేమ్ కదా అది కూడా. నాగార్జున గారు పార్ట్ ఆఫ్ ద గేము, నువ్వు అలా నలిపేసావు కాబట్టి అన్నది అని అనొచ్చు కదా. లేదు, నువ్వెందుకు రాక్షస అన్నావంటే అంటారు, ఇంకా పెద్ద మాటలు అంటారు. మీరైతే శుభ్రంగా చెతగొట్టేసి ఉండేవారు నాగార్జున గారు. మీ చేతులు అలా పిసికేస్తే ఎవరైనా బ్లాక్ చేసుకోవాలి. క్యారెక్టర్లెస్ అన్నందుకు ఈ అమ్మాయి కూడా వెంటనే నువ్వే క్యారెక్టర్లెస్ అని తిట్టింది. చెల్లు అయిపోయింది కదా, గేమ్లో అయిపోయింది, ఇలాంటివి చేయకుండా అనాలి. కానీ అక్కడ ప్రేరణదే తప్పు అన్నట్టు చూపించి మళ్ళీ పిల్లలు తినేసిన గుడ్లు కాక మళ్ళీ గుడ్లు రప్పించి ఇంకా తినిపించడం చాలా చండాలంగా అసహ్యం వేసింది నాకు. మళ్ళీ ఈ అమ్మాయి తప్పు చేసినట్టు అక్కడ అట్టు తినిపించింది, సారీ చెప్పింది, మళ్ళీ గుడ్లు తినిపిస్తున్నారు ఆ పిల్ల చేత. ఇది ఎక్కడ న్యాయం అండి? ఏంటి చండాలం? మాకు మనసు చచ్చిపోయింది నాకు. ఆ పిల్ల అంత బాధపడి వెక్కి ఏడుస్తుంటే మీకు మనసు కరగదా? అది దొబ్బి తినేసింది గుడ్లు. 5గురికి రావాల్సిన గుడ్లలోని 2 దొబ్బి తినేసింది. అయ్యో అందరికీ వచ్చి ఉండేవి కదా అంటే ఇప్పుడు మళ్ళీ గుడ్లు తినిపిస్తారా, దోశలు తినిపిస్తారా, అట్లు తినిపిస్తారా? ఎవరిది తప్పు? అట్ల విషయంలో కూడా ఏదో అది అందరూ నిలబడి వీడియో చూశారు కాబట్టి ఆ కొట్టేసి రక్రీసి చేసేస్తుంటే ఆ మనిషికి ఒక విలువ లేదా ప్రాణంకి? ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత బాధపడుతుంది అలాగా చెదకొట్టేస్తుంటే మనిషిని. అదేమి తప్పుగా అనిపించలేదు నాగార్జున గారికి. 2 చెయ్యిలు నొక్కేస్తే ఆయన లేచి మొక్కలు ఖండించి గన్ను పెట్టి పేల్చేస్తాడు ఆయనైతే. అలాంటిది ప్రేరణ నీదే తప్పు, రాక్షస్ అంటావా, క్యారెక్టర్లెస్ అంటావా? గేమ్లోని సార్ బూతులు ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. ఇన్ని మాటలు అనేసాడు, క్షమించలేదు మీరు. అలాగే అనుకోవచ్చు కదా. ఆ అమ్మాయిని ఏంటి నువ్వే తప్పు, డీసెన్సీ లేదు, ఆ అమ్మాయి కాబట్టి ఒప్పుకుంది. ఇది పెద్ద అమాయకురాల్లో బిహేవ్ చేస్తుంటుంది, ఇంకా కొమ్మలు వస్తాయి. ఇంకో 4 దొన్నపోతని మేపినట్టు మేపండి, గుడ్లు అవన్నీ తినిపించండి, చాలా బాగుంటుంది చూడడానికి. తప్పది, చాలా తప్పు, మానవ హక్కులకే ఉల్లంఘన అది. నాకైతే సుతారం నచ్చలేదు. ఆ అమ్మాయిని అటాక్ చేశారు, తప్పని చెప్పాలి. ఈ వారం మీ ఇద్దరి మధ్య కొడాయి గొడవలాగా ఉంది, చాలా చీప్గా ఉంది, ఓకే, దట్ ఈజ్ ఓకే, అలా చెప్పండి. మణికంఠని పిలిచారు, ఈ విషయంలోని అడిగితే అన్ని విషయాల్లోని ప్రేరణ తప్పంటాడు. ఇక్కడ అట్టు విషయం వీడియోలు కూడా చూపించారు. ఏమైందంటే అక్కడ నీట్గా చూపించారు, ఆ అమ్మాయి ఎంత నీట్గా అట్టు ఇలా తిరిగేస్తే అందరు షాక్ అయిపోయారు.
షాక్ అయిపోయి ఏమైందంటే పాప అక్కడికి కూడా ముందు విషయంలో కూడా ప్రేరణ మళ్ళీ సారీ చెప్పింది. ఐ డెంట్ మీన్ ఇట్ అన్నది. అంటే నీ ప్రకారం క్యారెక్టర్ నేనే ఇదే ఎక్స్పెక్ట్ చేశాను, నిన్నే క్యారెక్టర్లెస్ అంటే ఊరుకుంటావంటే ఆ అమ్మాయి ఫీల్ అవుతుంది ఆ రోజు అన్నది. ఐ డెంట్ మీన్ ఇట్ అని. ఇది మాత్రం ఈ మొహం ఇలా పెట్టుకొని ఎంత ముక్కేసుకొని చిరాకు కానీ ఇలాగా అట్టు ఇలా వేసింది జైలు దీనిలాగా. దీనికి ఒక వంట రాదు, ఇంకోటికి చెయ్యలేదు, దీని కాఫీ కలుపుకోలేదు, అట్టు వేసి ఇవ్వాలట, మర్యాదగా వేసి ఇవ్వాలట, నువ్వేసివ్వు, నువ్వు ఎలా వేసిస్తావు అంటే వీడించి ఓవర్ యాక్షన్ గాడు ఫుల్. ఇంకా వార్నింగ్ ఇవ్వాలి. వీడి వల్ల పెద్ద గొడవ అయ్యి హౌస్ అంతా వచ్చి ఆ అమ్మాయి చేత సారీ చెప్పించి చెయ్యని తప్పుకి ఇలాంటివి సమాజంలోనే ఇరుక్కుంటుంటాయి. ఇలాంటి చెత్త వెధవల మధ్యన జాగ్రత్తగా ఉండాలి. అయిన తర్వాత అట్టు విషయంలోని వీడియో క్లియర్గా చూపించారు, చాలా కామ్గా వేసింది. అది చూసిన తర్వాత కూడా నేను నా తప్పు ఒప్పుకోను, నా ముందు తప్పు జరిగింది, నేను కప్పిపుచ్చుదాం అనుకున్నాను, ఆ అమ్మాయి అట్టు ఇలా ఇచ్చింది, ఇంటెన్షన్ కరెక్ట్ లేదు, ఇంటెన్షన్ ఏంటి వేసేవడమే 10,000 అంటే నీ గేమ్ నువ్వు వాడుకోవాలి కదా, నువ్వు ఇదే క్లాన్ కదా, వాళ్ళకి ఏంటంటే నేను హెల్ప్ చేద్దాం అనుకున్నా ఆకలి అన్నది అంటే మరి నీ ఆట నువ్వు వాడుకోవాలి కదా అన్నారు. ఏదైనా తప్పు జరిగిందా నిఖిల్ని అడిగితే లేదు చాలా నార్మల్గా ఉందండి, అసలు ఏదో జైలు ఫుడ్ వేసినట్టు వేసింది ఇదని అన్నారు, అవేం కనిపించలేదు, ఆ అమ్మాయి చాలా నార్మల్. పృథ్వీ అంటే పృథ్వీకి కూడా నేను చెప్పానండి, మణిగాడు ఇష్యూ చేస్తున్నాడు అని చెప్పాను ప్రేరణకి, నువ్వు కామైపో అని చెప్పాను. మణి తప్పు చేయడం ఏంటి, వాడు ఇష్యూని పెద్ద చేయడం ఏంటి, ఈ అట్టేసుకోవడానికే చేతకంది, నువ్వు ఇలా ఇయ్యు, అట్టు ఇలా తిప్పు, అట్టు ఎంత నవ్వుతూ ఇవ్వు అని అనడానికి అయినా పెయిడ్ సర్వెంట. ఇప్పుడు విష్ణు కూడా నంబర్ 1 తప్పు చేసింది. నాకైతే అసలు చాలా చిరాకు వచ్చింది. వేసుకోవడం రాదు కదా, ఏదో యాపిల్లో ఏదో తినేయాలి తప్ప అన్నీ దొబ్బి తినేయడం, అట్టేయడం, ఇలా ఇవ్వాలి అలా ఇవ్వాలి అని అనడం, పక్కన వీడి వత్తాసు పలకడం అసహ్యం వేసింది నాకు. అయితే అప్పుడు పృథ్వీ ఈ అమ్మాయి తప్పు చేయలేదు, తప్పు చేసినట్టు అట్టు తినిపించారు, సారీ చెప్పించారు, హౌస్ అంతటి ముందు ఈ అమ్మాయి తప్పు చేసినట్టు చూపించారు. ఇప్పుడు ఎంత జరిగాక ఇంత వీడియోలు చూశాక అప్పుడైనా తెలియాలి కదా అమ్మాయి తప్పు చేయలేదని. ఆ అమ్మాయి చేత గుడ్లు తినిపిస్తారేంటి? బిగ్ బాస్కి బుద్ధి లేదా నిజంగా? నేనేం అబ్బాయిని కాను కదా, హౌస్లో లేను కదా, నేను చెప్పచ్చు, బుద్ధి లేదని చెప్పాలి బిగ్ బాస్కి. అసలు ఆ అమ్మాయి చేత ఆ అమ్మాయి తప్పు చేసినట్టు గుడ్లు తినిపిస్తారా? దొబ్బి తిన్నది అప్పుడు గుడ్లు, మళ్ళీ ఇప్పుడు తినిపిస్తున్నారు. తప్పు, చాలా తప్పది. అప్పుడు పృథ్వీ అన్నాడు తానేం తప్పు చేయలేదండి, బట్ నువ్వు కామైపో అని చెప్పాడట. అంటే తప్పు చేసిన వాళ్ళు అరుస్తుంటారు, తప్పు చేయని వాళ్ళు కామైపోవాలట, సారీలు చెప్పాలట, గుడ్లు తినిపించాలట, దొబ్బులు తింటుండాలట. పృథ్వీ నీకు స్ట్రెంగ్త్, నీ అగ్రెషను, అంతేగాని దాన్ని వాడుకోకు, మిస్యూజ్ చేసుకోకు. నువ్వు రెడ్ ఎగ్ అసలు నీకు ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వలేదు నిఖిల్ అంటే తను అగ్రెసివ్గా అయిపోతున్నాడంటే అందుకని ఇవ్వలేదు అని చెప్పాడు. కానీ అది కవర్ చేసుకున్నట్టే ఆడియన్స్ అందరికీ తెలుస్తుంది. బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దు, లేదంటే రెడ్ కార్డ్ గ్యారంటీ అని చెప్పారు. మణికంఠని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నారు బ్రేక్లో. సెల్ఫ్ రియలైజేషన్ లేదు, తప్పుల మీద తప్పులు చేస్తున్నాం. నేను ఎక్స్పెక్ట్ చేశాను, యష్మితో మిస్బిహేవ్ చేసింది, కావాలని ఎన్నిసార్లు వచ్చి హక్ చేసుకోవడం, సారీ పేరు చెప్తూ ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ పృథ్వీతో చెప్పడం, బిగ్ బాస్ నాకు అసలు టాలరేట్ చేయలేకపోతున్నాను, హక్ చేస్తున్నాడు వచ్చి మాటికి, ఇష్టం ఉండటం లేదు నాకు అని బాధపడడం. ఆ వీడియోలన్నీ చూపేసరికి అప్సెట్ అయిపోయాడు, అసలు షాక్ అయిపోయాడు. చిచ్చిచి ఏంటి బాబోయ్ అందరూ చూస్తారా అన్నట్టు. సారీ నేను ఇది రిపీట్ చేయను, చాలా జాగ్రత్తగా ఉంటాను, నా హద్దుల్లో నేను, నీ హద్దుల్లో కదా అవతల ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇవ్వు అని చెప్పి అన్నా. నువ్వు కానీ ఇది ఈ అమ్మాయితోనే కాదు, ఈ అమ్మాయి చాలామందితో చెప్పుకుంది బాధ, చాలామంది ఇలా మిస్బిహేవ్ చేస్తున్నావు, మిస్బిహేవ్ అనకుండా ఇలా బిహేవ్ చేస్తున్నావు, చాలా వీడియోస్ ఉన్నాయి, చూపించదలుచుకోలేదు నేను, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా కూడా అక్కడ కూర్చున్న ఆడియన్స్ కూడా చూస్తున్నట్టే లెక్క. సో ఇట్స్ నో మోర్ ఏ సీక్రెట్, జాగ్రత్తగా ఉండాలి మణికంఠ, లేకపోతే నువ్వు అసలు ఏ మోటివ్తో వచ్చావు, ఏ ఆబ్జెక్టివ్తో వచ్చావు, నీ బిడ్డ కోసం భార్య కోసం వచ్చావు,
ఆ పని మీద ఉండు, గేమ్ ఆడు, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయకు అని చెప్పి గట్టిగా వార్నింగ్లు ఇచ్చారు. అంతకన్నా సిగ్గు చేయటం ఇంకోటి లేదు. డిస్కంఫర్ట్ కలిగించుకు అమ్మాయిలకి ఎవరికి చేసావు, యూ విల్ బీ అవుట్ ఆఫ్ ద హౌస్ నెక్స్ట్ మూమెంట్ అని చెప్పారు. సోనియాని రెడ్ ఎగ్ సంపాదించడం కాదు, దాన్ని సంపాదించిన విధంగా నీ గేమ్ కూడా ఉండాలి అన్నారు. ఆదిత్యాన్ని బాగా సలహాలు ఇస్తున్నావు, వెరీ గుడ్. గేమ్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది, వెరీ గుడ్. కానీ రెండు బ్యాలెన్స్ చెయ్యు, ఆట కూడా ఇంప్రూవ్ చెయ్యి అని చెప్పారు. ఆదిత్య వాజ్ వెరీ హ్యాపీ. సో నబీల్ గురించి ఏం చెప్పలేదు వెరసి. కిరాక్ సీత గురించి కూడా ఏం చెప్పలేదు. అమ్మాయిలందరూ చాలా బాగా ఆడారు. సో ఒక్కొక్కరు 6 బాగా ఆడారు కాబట్టి కుమ్మేశారు అన్న వర్డ్ యూజ్ చేశారు. అంత బాగా ఆడారు, నిజమే. 1000 నోళ్ళ అందరూ పొగుడుతున్నారు. సో బిగ్ బాస్ పే వాళ్ళ పేకి ఇంకో 6 lakhs కలిపారు. అది పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి. నెక్స్ట్ గుడ్ జాబ్ అన్నారు. నిఖిల్ని కంగ్రాచులేషన్స్, మళ్ళీ చీఫ్ అయ్యావన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, చిన్న హింట్ ఇచ్చారు. ఈ ఈ పరంపర అంటే నువ్వు చీఫ్ కంటిన్యూస్గా 3rd week కూడా అవ్వడం పరంపర ఎవరు కంటిన్యూ చేస్తారు, ఎవరు మళ్ళీ చీఫ్ అవుతారు అన్నది, ఎవరో సంబడి విల్ టేక్ దట్ ప్లేస్ అన్నట్టు చెప్పారు. అదేంటంటే చిన్న హింట్. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావచ్చు. 99% మేబీ జెంట్స్ అవ్వచ్చు, అమ్మాయిలు కూడా అవ్వచ్చు. సో వెరసి ప్రేరణ వీడియోస్ చూపించారు. ఏంటంటే ప్రేరణ పాపం చైర్లోని తన్ని చేతులతో టోటల్గా బ్లాక్ చేసి అమ్మాయిని అసాల్ట్ చేసి, సీత చేసినంత వైలెంట్ ఇది అందరూ జస్టిఫై చేసుకుంటున్నారు గేమ్ అని, కానీ చాలా తప్పు. అరెస్ట్ చేసి అమ్మాయిని అసాల్ట్ చేసి అటాక్ చేసి నొక్కి పెట్టి ఉంచిందికి ఆ టైంలో మళ్ళీ పక్క నుంచి విష్ణు తన పర్సనల్ గ్రడ్జ్ తీర్చుకోవడానికి వచ్చి రక్రీసి తూ తూ అనేసి చాలా చండాలంగా మాట్లాడుతుంటే ఆ ఫిట్ ఆఫ్ యాంగర్లో రాక్షసి అనింది. నువ్వే రాక్షసి, ఏంటి నువ్వు ఇలా అంటున్నావు అని మీద ఇలా పడిపోయింది. అది చాలా తప్పు. అది అసాల్ట్, అది క్రైమ్ కింద లెక్కలోకి వస్తుంది. అయిన తర్వాత మళ్ళీ రక్రీసి ఇద్దరు తొక్కిసి అమ్మాయి 2 చేతులు పిసికిసి అమ్మాయిని సఫకేట్ చేసేస్తుంటే కాళ్ళు వాడక ఏంటి వాడతారు నాగార్జున గారు, మీరైతే గన్ను పెట్టి పేల్చేసి ఉండేసేవారు. ఆ అమ్మాయికి ప్రేరణకు మాత్రం న్యాయం జరగలేదు. ఆ అమ్మాయిదే తప్పు అన్నట్టు చూపించారు గుడ్డు విషయంలో. అట్టు విషయంలోనైతే ఏదో తప్పు కాదన్నట్టు ఉన్నా ఈ అమ్మాయికి అన్నీ తినిపించడం నాకు సుతారము నచ్చలేదు. సో అన్నీ సైడ్ ట్రాక్ అయిపోయి అబ్బాయికి రెడ్ కార్డు ఇస్తాం అన్న దాని మీద హైలైట్ అయిపోయి అది తుస్కించేశారు. నీరు గారిపోయింది. నబీల్ గురించి ఏం చెప్పలేదు, సీత గురించి ఏం చెప్పలేదు, యష్మి గురించి ఏం చెప్పలేదు, సోనియా గురించి కూడా పెద్ద సోనియా ఏమీ బాగా ఆడటలేదు, బట్ బాగా ఆడుతున్నా అన్నట్టు చెప్పారు. అది కరెక్ట్ కాదు. సో వెరసి ఎటో డైవర్ట్ అయిపోయింది టాపిక్. కవర్ చేయాల్సింది, చెప్పాల్సిన విషయాలు ఏమీ చెప్పలేదు. ఎస్పెషలీ వీడియోస్ చూపించడంతోనే ఇవాళ అంతా అయిపోయింది. దాని గురించి కరెక్ట్గా ప్రిపరేషన్ ఇచ్చి చక్కగా అన్నీ చూసి పాయింట్ బై పాయింట్ ఇంకా శుద్ధి లేకుండా ఎక్కువ ఇది బ్రేక్స్ ఇవ్వకుండా నీట్గా ఒక్కొక్కళ్ళ గురించి కవర్ చేసుకుని వెళ్తే బాగుండేది. సో నిఖిల్ అండ్ పృథ్వీ కూడా వాళ్ళ కోటలు పడలేదనిపించింది. విష్ణు చాలా బ్లండర్స్ చేస్తుంది. విష్ణుని కూడా అంత వార్నింగ్లు పడలేదనిపించింది. ఏదో మసిపూసి మారేడుకాయ చేసినట్టు ఏదో మాయ చేసేసి ఏదో మణికంఠ గురించి అయితే అది సెన్సిటివ్ ఇష్యూ అని దాన్ని కొంచెం హైలైట్ చేసినట్టు అనిపించింది. సో వెరసి ఇది ఇలా జరిగింది. సో సగం ఇన్కంప్లీట్ ఎపిసోడ్ లాగా అనిపించింది నాకైతే. సో రెడ్ కార్డ్ డ్రామా వాజ్ అన్సక్సెస్ఫుల్ అని అనిపించింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. గుడ్ నైట్.